మరోసారి వైసీపీ అధికారంలో వస్తే అరాచక పాలనే ఉంటుందన్నారు కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్. కర్నూలు నగరంలోని జోహార్పురంలో భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తా అని హామీ ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టో కంటే టీడీపీ సూపర్ 6 హామీలు 100 రెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు టీజీ భరత్. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫ్యూచర్ ఆఫ్ కర్నూలు బాగుండాలా అంటే సైకిల్ కేస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు చూడమ్మా. పొరపాటున ఫ్యాన్ కేస్తే ఆ ఫ్యాన్ కే వేసుకోవాల్సి వస్తుంది చూడమ్మా. ఫ్యూచర్ లో చెప్తున్నాను. మీ ఇళ్ళకి వచ్చి ఇది నాకు ఇల్లు మీద ₹1,00,000 50,000 ఈ లేటర్ రాసుకోమంటే వచ్చి మీరు వచ్చి కూర్చున్నారంటే ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంత దౌర్జన్యాలు పెరిగిపోతాయి చెప్తున్నాం. అరాచకానికి పీక్స్ ఉంటాయి, మీరు ఊహించుకోలేరు. ఇంట్లో ఓన్ చెల్లెలు వద్దు అంటే రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారమ్మా తల్లి? ఆలోచన చేయండి. అవునా కదా? ఇంట్లో చెప్పే వాళ్ళ చెల్లెళ్ళు వద్దు ఓటేద్దు మా అన్నకి అంటున్నారు. అవునా కదా? నేను కాదు చెప్పేది, వాళ్ళ చెల్లెలు చెప్తున్నారు. మా అన్న మారిపోయినాడు సీఎం అయిన తర్వాత. మరి అట్లా వాళ్ళని ఓటేసి గెలిపిస్తే ఇంకా మన పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచన చేయండి. ఇంట్లోనే చక్కగా లేకపోతే ఊరినే ఉద్ధరిస్తారమ్మా. ఫస్ట్ మన ఇంట్లో చక్కగా ఉండాలంటారు. ఒక ఎవరికైనా చెప్పాలంటే మీ ఇల్లు సరి చేసుకోండి, తర్వాత మాట్లాడండి అంటారు పెద్దలు. అదే చెప్పేది. ఇప్పుడు మరి ఆయనకి ఇంట్లోనే సరిగ్గా లేనప్పుడు బయట స్టేట్ కి వచ్చి ఉద్ధరిస్తానంటే ఏమైతుంది? ఏం చేయలేరమ్మా. సో మీరు చెప్తున్న ఓటు హక్కును వాడుకోండి. మన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఈ రోజు మేనిఫెస్టో ఇచ్చారు. ఓవరాల్ మేనిఫెస్టో అది ఏదో నామకే వస్తే ఇవ్వాలంటే ఇచ్చినట్టు